అర్థమైపోయింది అనుకుంటా ఎక్కడున్నామో. మనం క్రౌంచపట్నం కాంచీపురంలో ఉన్నాం. సో కాంచీపురంలో ఇది నార్త్ గోపురం, మెయిన్ గోపురం. ఇది కాకుండా ఒక గోపురం నేను లొకేషన్ మెన్షన్ చేశాను. అక్కడ మనకు 50 రూపీస్కే స్నానం చేయడానికి ఆప్షన్ ఉండే, అక్కడ స్నానం చేసాం. అరక్కోణం దగ్గర మేము ట్రైన్ దిగాము. అరక్కోణంకి మనకు ట్రైన్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అరక్కోణం నుంచి మనకు నెంబర్ ఆఫ్ బసెస్ అండ్ లోకల్ ట్రైన్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి పట్టేసుకొని ఇక్కడ మేము ఒక గంట సేపటి లోపల ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వచ్చాం. చాలా బాగా అయింది. కామాక్షి అమ్మవారి దర్శనం కరెక్ట్ 10 నిమిషాలు అయిపోయింది. ప్రదీప్ హాయ్ జ్ఞాని. మైదర్ వెళ్ళిపోతున్నారు. సో దర్శనం ఎలా అయింది? దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము తెల్లవారుజామున రావడం వల్ల తొందరగా దర్శనం అయింది. రష్ అయితే తక్కువగా ఉంది. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. జై కామాక్షి. సో మేము మొత్తం ఒక 6 మెంబర్స్ వచ్చాము. ప్రదీప్ మాకు తెలిసే ఉంటారు. ఈ అబ్బాయి మా జూనియర్ జ్ఞానేశ్వర్. సో దర్శనం చాలా బాగుంది. ప్రసాదం తినేసి వెళ్ళిపోదాం. మనమైతే ఇక్కడ కుంకుమ కూడా ఇస్తున్నారు, కొనుక్కోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. మనమైతే ఇంకా ప్రసాదం తీసుకొని బయటకైతే వెళ్ళిపోదాం. మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్క్రిప్షన్లో పెడుతూ ఉంటాను ప్రతి ఒక్కటి. ఓకేనా? ఉన్న అమ్మవారి పేరు కామాక్షిదేవి. సో అష్టాదశ శక్తిపీఠాలు ఇది 2వ శక్తిపీఠం. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుడి. అసలు 2 కళ్ళు సరిపో, ఒక 4 కూడా సరిపో చెప్పడానికి, అంత బాగుంటుంది. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, యోగేష్ అన్న కూడా ఉన్నారు వీడియో తీసుకుంటూ. ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఆటో ఆయన మాకు ఇక్కడ ఒక 5-6 టెంపుల్స్ చూపిస్తాను. మొత్తం కలిపి 6 మెంబర్స్కి 1500, పర్ హెడ్ 250 తీసుకుంటాను. రీజనబుల్ ప్రైజే. నేను అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అన్నీ చూడొచ్చు. సో సైనింగ్ ఆఫ్ కామాక్షి టెంపుల్. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామో చూద్దాం. విఆర్ ఎట్ శ్రీ ఉలగలద పెరుమాళ్ టెంపుల్, అంటే వామనావతారం, త్రివిక్రమ అవతారం. కరెక్ట్ కాంచీపురం అమ్మవారి టెంపుల్కి దగ్గరలోనే ఉంది ఇది గుడి. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది అయిపోయాక ఏకాంబరేశ్వర టెంపుల్, తర్వాత అట్నుంచి అటు టిఫిన్ చేయడానికి అయితే వెళ్దాం. వామనావతారానికి దేశంలో చాలా తక్కువ గుళ్ళు ఉన్నాయి. అందులో కాంచీపురంలో ఉలగలద పెరుమాళ్ టెంపుల్ చాలా ప్రఖ్యాతగాంచింది. సో లోపలికి దర్శనానికి వెళ్ళిపోదాం. అదే ఆల్వేస్ లోపలికి ఫోన్స్ అలా ఉండు. ఇక్కడ నుంచి చూపిస్తే చాలా కలర్ఫుల్గా ఉంది టెంపుల్. ఇందాక టెంపుల్తో పోలిసి కొంచెం చిన్నగా ఉంది, రష్ కూడా తక్కువ ఉంది. సో ఇది వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటని కూడా 108 దివ్యదేశాల్లో ఒకటని కూడా జనాలు అంటున్నారు. మనం మీద లోపల దర్శనానికి వెళ్దాం. సో స్వామివారు ఇక్కడ 3 కాళ్ళతో ఒక కాలు ఆకాశాన్ని చూపిస్తూ ఉంటారనమాట. సో మన మీద దర్శనం చేసేసుకుందాం. సో కామాక్షి అమ్మవారి గుడిలో పొంగల్ తిన్నాం మేము. వామన దేవాలయం శ్రీ త్రివిక్రమస్వామి దేవాలయంలో కర్డ్ రైస్ తినడం జరిగింది. సో ఇదే మన ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం. 5 పంచభూత లింగాల్లో ఇది ఒకటి. శ్రీ పృథ్వీలింగం ఇది, అంటే భూమిలింగము. గోపురం అన్ని రెనోవేషన్ అవుతుంది. సో గోపురం అంత గొప్పగా చూపించడానికి రావట్లేదు నాకు. ఇక్కడ అభిషేకం టైం కంటే ముందే దర్శనానికి వెళ్ళిపోతే తొందరగా దర్శనం అయిపోద్ది అన్నారు. లోపల నేను ఎన్నో ఇయర్స్ బ్యాక్ వచ్చా, 5 ఇయర్స్ బ్యాక్ వచ్చా, మళ్ళీ వస్తుంది ఇక్కడికి. ఫీల్స్ నాస్టాలజిక్, బట్ సేమ్ అంతే ఉంది, ఎటువంటి చేంజ్ లేదు టెంపుల్లో. ఇదే అండి టెంపుల్. దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇందాక వామనస్వామి దేవాలయంలో ఒకటి చెప్పడం మర్చిపోయి, అసలు ఎంత బాగుందంటే విగ్రహం 20-30 అడుగుల నల్లరాతి విగ్రహం. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, ఇలా తలెత్తుకొని చూడాల్సి వచ్చింది. నిజంగా వామనుడు బలిచక్రవర్తిని తల తొక్కి పాతాళంకి తీసుకెళ్లేటప్పుడు ఇలాగే ఉండేవాడు అన్న లెవెల్లో ఉంది విగ్రహం అయితే. ఇది కంపల్సరీ మీరు మర్చిపోకుండా వెళ్ళండి. సో మనమైతే ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోదాం. యూజువల్లీ ఇక్కడ కూడా కెమెరాస్ అలా లేవు, ఇక్కడ వరకు అయితే చూపించి ముగిచ్చేద్దాం. సో ఇదైతే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ లోపల ఉన్నాం మనము. సో ఈ టెంపుల్కి పేరు రావడానికి కారణం ఏక ఆమ్రము, ఇన్ ద సెన్స్ ఆ 2 కలిపితే ఏకాంబ్రము అని వస్తుందంట. సో ఆ పేరు ప్రకారం ఇక్కడ మ్యాంగో చెట్టు ఉంది. సో దాన్ని ఆమ్రము అంటాం కదా. ఏక అంటే ఒక్క మామిడి చెట్టు ఉన్న ప్లేస్ కాబట్టి దీనికి ఏకాంబరం అని పేరు వచ్చింది. సో ఇక్కడ స్వామివారిని ఏకాంబరేశ్వరుడు అంటారు. పార్వతీదేవి ఇసుకతో తయారు చేసిన లింగం ఉంటుంది ఇక్కడ. దానికి ప్రతీకన ఇక్కడ ఒక మామిడి చెట్టు 3500 సంవత్సరాల కిందటి అంటున్నారు, బట్ ఒరిజినల్ లోపల ఉంది. ఇక్కడ ఇంకొకటి ప్రతిష్ఠించారు అంటున్నారు. ఇదైతే లోపల. ఇంతకంటే వీడియో అయితే తీయలేను, బయట ప్రసాదం ఏమైనా ఉంటే వీడియో చూపిస్తా. దాని తర్వాత మనం కైలాసనాథ మందిరానికి వెళ్దాం. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, వీళ్ళకి ఒకదాని తర్వాత వెళ్దాం. సో ఇప్పటికైతే సెలవు. ఓం నమః శివాయ. సో మనమైతే మొత్తం మీద కంచిలో ఉన్న ఫేమస్ కాంచీపురం ఇడ్లీ తీసుకున్నాం. నెయ్యి కారపొడి వేసి ఇచ్చారు. టేస్ట్ అయితే ఇంగు వేసి ఉంది. ఇడ్లీ గట్టిగా ఉంటుందేమో, ఎట్లుంటుంది అనుకున్నా. మంచిగా కారంగా చాలా బాగుంది. పంచామృతం ఇక్కడ ఉంది, ఇది 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పళనిలో ఉన్నట్టు ఉంటుంది అంటే ట్రై చేద్దాం. మాకు బ్రేక్ఫాస్ట్ బయట తినే అదృష్టం లేదు, ఎక్కడ పడితే అక్కడ ప్రసాదాలు తినేస్తున్నాం. అక్కడ దాని అది చూపి చక్కెర పొంగల్ 35 అంట కప్పు. రేట్ ఎక్కువే, టేస్ట్ కూడా ఎక్కువే, పర్లేదు. ఇంకా బయట తినేదానికంటే బెటరే కదా. సో మేము ప్రసాదాలు అయితే ఎంజాయ్ చేస్తున్నాం, మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసాం పాండవదూత పెరుమాళ్ టెంపుల్. ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్లో ఇడ్లీ తినేసాక మనం ఇక్కడికైతే వచ్చేసాం. ఇది దగ్గరలోనే ఉంటుంది. ఇది కూడా 108 దివ్యదేశాల్లో ఒకటి అన్నారు, మరి ఎంతవరకు నిజమో నేను చూడలేదు, సారీ. సో ఇక్కడ కూడా కృష్ణుడు ఎలా అంటే, పాండవులకి దూతగా దుర్యోధనుడి సభకు వెళ్ళిన శ్రీకృష్ణుడు ఒక విరాట్ స్వరూపం చూపిస్తాడు దుర్యోధనుడికి. ఆ యొక్క స్వరూపమే పాండవదూత పెరుమాళ్ స్వరూపం. ఒక 20-30 అడుగుల పెద్ద విగ్రహం ఉంటుంది. లాస్ట్ టైం ఆల్రెడీ వెళ్ళాను.
మళ్ళీ దర్శనం చేసుకోవడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ భజన కూడా అవుతుంది చూడొచ్చు. సో మనమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే గోపురం, వామన స్వామి గుడికి ఇక్కడ గుడికి గోపురం కొంచెం సిమిలర్గా ఉంది. అయితే కల్కి మూవీలో ఒకటి ఉంటుంది కదా, విక్రమ విరాట్ రూపమితడే అని, ఆ లిరిక్ యాప్ట్ ఇక్కడ లోపల అయితే 20-25 అడుగుల విగ్రహం కూర్చొని అసలు చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి అంటారు కదా, అట్లాంటి విగ్రహాలు ఉన్నాయి కంచిలో. దర్శనం చేసుకోవడం గురించే కాదు, ఈవెన్ చూస్తే ఒక రకమైన అనుభూతి కలుగుతాయి అంటారు కదా, అట్లాంటి గొప్ప గొప్ప విగ్రహాలు ఉన్నాయి, అట్లాంటి గొప్ప గొప్ప దేవస్థానాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి, ఇది కూడా కంపల్సరీ మీరు మీ లిస్ట్లో పెట్టేసుకోండి. సో ఇదైతే కైలాసనాథర్ మందిరం, 1500 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అనమాట. ఇది పల్లవులు నిర్మించారు. ఇక్కడ నంది ఉండదు, అమ్మవారు ఉండరు, ఎవరు ఉండరు, ఓన్లీ శివుడు మాత్రమే ఉంటే, పానమట్టం కూడా ఉండడంట. సో ఇక్కడ పురాణ కథ ఏమిటంటే, ఇక్కడ శివుడి చుట్టూ తిరిగితే మనం కైలాసం అంటే మౌంట్ కైలాస్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడ తిరిగితే సేమ్ పుణ్యం వస్తుందంట. ఈవెన్ లోపల కూడా ఒక ప్రదక్షిణ పాత అని ఉంటుంది సపరేట్గా సన్నగా, అందులో నుంచి బయటకు వస్తే మోక్షం ఉంటుంది, మోక్షం వచ్చేస్తుంది, పునర్జన్మ ఉండదు అని అంటారు. ఆ ప్రదక్షిణ పాత కూడా అది కూడా చూసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ ఇన్ కాంచీపురం. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏఎస్ఐ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఇది. అండ్ శివలింగానికి 16 కోణాలు ఉంటాయి, లైక్ 16 ఫేసెస్ ఉంటాయి అన్నమాట శివలింగానికి. చాలా బాగుంది గుడిది. ఈవెన్ బృహదీశ్వర ఆలయం కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కట్టినారు అంటారు, బికాజ్ గోపురం కొంచెం అలాగే ఉంటుంది. ఇది కూడా చూడండి. దీని తర్వాత మేము చిత్రగుప్త టెంపుల్ వెళ్తున్నాం, తర్వాత వరదరాజస్వామి టెంపుల్ వెళ్తున్నాం. సో మన టూర్ అయితే అంతటితో అయిపోతుంది 4 అవర్స్లో. నైస్. ఆటో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి తొందరగా అయిపోగొట్టినందుకు. అన్ని ఈరోజు మా టైం బాగుంది, అన్ని చోట్ల రష్ కూడా లేదు, పెద్ద క్యూ కూడా లేదు, ప్రసాదాలు కూడా మంచిగా దొరికాయి. ఇక్కడైతే ప్రసాదం ఏం పెట్టట్లేదు, ఏఎస్ఏ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కాబట్టి. సో మంచిగా దర్శనం చేసుకోండి, ఆ కైలాసనాథుడి ఆశీస్సులు తీసుకోండి. దట్స్ ఇట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కైలాసనాథర్ మందిర్. ఇదైతే చిత్రగుప్త మందిరం. కుజదోషం ఉన్న వాళ్ళు రావచ్చు, చాలా చిన్న మందిరం, పాతది. నేను ఇది కూడా ఒకసారి కుదిరితే దర్శించుకోండి, ఎల్లేదారిలోనే ఉంటుంది కాబట్టి మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడే ఉంటుంది మందిరం. అయితే లోపల బాగుంది, వీడియోగ్రఫీ అయితే అలో లేదు. గాయస్ మనమైతే లోపల వరదరాజస్వామి దేవస్థానం, దేవరాజస్వామి దేవస్థానం అంటున్నారు ఇక్కడ. దర్శనం అయితే చేసుకున్నాం, బాగా జరిగింది, 1 గంట సేపు పట్టింది. బంగారు బల్లి చూసుకున్నాము, అమ్మవారి గుడి చూసుకున్నాము. అండ్ అక్కడ ఉంది కదా అది కొలను, ఆ కొలంలోనే వరదరాజస్వామి విగ్రహం 40 ఏళ్ళకి ఒకసారి తీస్తారు, అందులోనే ఉంటుంది విగ్రహం అది. ఇదైతే సౌత్ ఇండియాలోనే 3rd బిగ్గెస్ట్ గోపురం ఇది. అండ్ ఇక్కడ అయితే మీకు అక్కడ ఒక దగ్గర గొలుసులు ఉన్నాయి చూడండి, అక్కడ ఎండ ఎక్కువ ఉంది కూడా వెళ్ళలేకపోతున్నా. ఆ గొలుసులు ఒకదాన్నొకటి ఆనించుకొని కట్టారనమాట, తయారు చేయడమే. ఇట్స్ సచ్ అన్ ఆర్కిటెక్చర్ మాన్యువల్ అనుకుంటే. అండ్ ఇది చిన్న 4 కాల మండపం ఉంది. అండ్ ఇక్కడ ప్రసాదాలన్నీ ఫ్రెష్గా అమ్ముతున్నారు, ఏదైనా 50 రూపీస్ అన్న డబ్బా. బయట తిందాం ఇష్టం లేని అనుకోని ఇక్కడ తినవచ్చు. సో సైనింగ్ ఆఫ్ కంచి. ఇక్కడ ఎక్కడైనా మంచి బెవరేజ్ స్టాల్ ఉంటే బెవరేజ్ తాగేసి, అండ్ మనం మంచిగా ఇంకేమైనా ఫుడ్ తినేసి బయట ఏదైనా హోటల్లో, వెజ్ హోటల్లో తినేసి బయటకు వెళ్ళిపోదాం. సైనింగ్ ఆఫ్. అయితే ఎండలో తిరిగి రోజ్ మిల్క్ రాజాకి వచ్చేసాం, తర్వాత లంచ్కి వెళ్తాం. ప్రదీప్ ఏం తీసుకున్నావు నువ్వు? జెమ్స్ రోజ్ మిల్క్. నచ్చిందా? బాగుందా? ఇది ఎన్నోసారి తాగడం నువ్వు? ఇది అలా ఉంటుంది మనోడితోని. అన్న ఈజ్ ఆన్ స్లీప్. జ్ఞానేశ్వర్ ఏం తాగుతున్నావు? రోజ్ మిల్క్ అన్న. ఏ రోజ్ మిల్క్ రా? నాది డ్రై ఫ్రూట్ రోజ్ మిల్క్. నచ్చిందా? నచ్చలేదు. ఎందుకురా? ఎందుకంటే వీడియో చేస్తాను. అప్పా ఈడ ఒకటి వేసేసాడు. ఇంకా నాది కూడా బూస్ట్ మిల్క్ షేక్ వచ్చేది ఉంది, బట్ అది కూడా ఒకసారి ఎలా ఉందో చూద్దాం. రెండోసారి ఇది. మూడోసారా? రెండోసారి ఇది. సో ఇది బూస్ట్ మిల్క్ షేక్ అనమాట. ఏంటి బూస్ట్ మిల్క్ షేక్ అనుకునే తాగా ఇందాక. వాడు ప్రదీప్ గారు వీడియో తీసే గ్యాప్లో అయిపోగొట్టేసా. టేస్ట్ అయితే అంత బాగుంది, మళ్ళీ తాగుతున్నా మీకోసమే, నా కోసం కాదు, మళ్ళీ చెప్తున్నా. మామూలు లేదు, వచ్చేసేయండి, తాగేసేయండి. లొకేషన్ కూడా పెట్టండి. బై. ఎంత? 22. ఏమైందన్నా? అవునా? ఎందుకంటే మనం డిఫైన్ తెలియదు, వాళ్ళు చూడలేదు. సో మొత్తం మీద మన వాళ్ళు అయితే కంచిలో చీరల షాపింగ్ కూడా ఆఖరికి వదిలిపెట్టలేదు మన బాయ్స్. ఏం చేయలేము, మనోడు బేరం కూడా ఆడతా అని చెప్తుండే వాళ్ళ మమ్మీకి, ఆటగాడు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా తినడానికి అయితే పోదాం, నాకు ఆకలి అవుతుంది. గైస్ మనమైతే కాంచీపురం బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న హోటల్ శరవణ భవన్కి వచ్చాం. తిరుపతిలో 2-3 సార్లు తిన్న అనుభవం. హాయ్ రా మైదర్. హాయ్. మనోడి కర్డ్ రైస్ కోసం వెయిట్ చేస్తుండు. ప్రవీణ్ అన్న తింటానే ఉన్నాడు, మన మాట పట్టించుకోవట్లేదు. ప్రదీప్ గారు అన్నాడు, అరే ఫుడ్ బాగుందారా? వర్తేనా? ఓకే అన్న, నీకు నచ్చిందా? చాలా బాగుంది, పర్లేదు. రే జ్ఞాని, నీకు నచ్చిందారా? ఓకే. మన వాళ్ళు ఆకలి మీద ఉన్నారు, కూడా మాట్లాడట్లేదు. నాకు కూడా కర్డ్ రైస్ వస్తా, నేను కూడా వీడియో ఆఫ్ చేస్తా.
మేమైతే కాంచీపురం నుంచి పోలూరు వెళ్ళి అక్కడి నుంచి తిరువన్నామలై వెళ్ళాం. నార్మల్గా అయితే డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి, చూసుకొని వెళ్ళండి. నమస్కారం. నేను నిన్న రాత్రి తిరువన్నామలై చేరుకోవడం జరిగింది గైస్. కానీ నిన్న నైట్ ఏమంటారు ఇంకా 7:50కి అలా చేరుకున్నాం రూమ్ కాడికి. ఒక చిన్న హాల్ లాగా ఉంటుంది, అది తీసుకున్నాం నిన్నైతే. మంచిగా 100 తీసుకున్నారు కానీ అంత గొప్పగా లేదు. సో అందుకే ఐ వోంట్ రికమెండ్ ఇట్ అవుట్. మంచిగా ముందే ఒక వారం ముందు బుక్ చేసుకోండి, కొంచెం రూమ్స్ తొందరగా దొరకవు ఇక్కడ. ఎల్లుండి పౌర్ణమి అంట, అందుకే మాకు ఇంత పెద్ద రాడ్ కండిషన్ అయింది. సో నిన్న నైట్ 2 గంటలు దర్శనం అయిపోయింది. దర్శనం అయ్యాక మేము చేసిన ఫస్ట్ పని ఇక్కడ హోటల్ శరవణన్ అని కనిపిస్తుంది కదా, అంకుల్ బాగా చేస్తాడు రవ్వ దోశ. పెయిడ్ ప్రమోషన్లు అయితే ఏం చేయట్లేదు నేను. టేస్ట్ జెన్యున్గా బాగుంది. సాంబార్దా చాలా బాగుంది. ఇంకా ఫుడ్ బాగుంది, మీరు అక్కడ ట్రై చేయండి. రేట్స్ కూడా చాలా రీజనబుల్. ఏ టిఫిన్ అయినా 20, 30, 40లోనే ఉంది. టేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంది బేసిక్గా. అండ్ నిన్న దర్శనం మాకు బాగా జరిగింది. బట్ ఒక బాధ ఏంటంటే ప్రసాదం దొరకలేదు. ఎప్పుడైనా వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. మన వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు. నేను వీడియో కోసం కొంచెం లాస్ట్ వచ్చా. సో ఇంకా మనం ఇక్కడ కర్పూరం మీద వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము. సో మేమైతే ఇంకా దీపం పెట్టే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొడుతున్నాం. సో మేమైతే ఇంకా మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. హర హర మహాదేవ. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకు వచ్చే లింగం ఇంద్రలింగం. మెయిన్ గోపురానికి ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం ఇంద్రుడిచే ప్రతిష్ఠించబడింది అంటారు. చిన్నగా ఉంటుంది సందు, లోపల దర్శనం చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో అయిపోయింది. మా వాళ్ళు లోపలికి వెళ్ళారు, ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఏ లింగం ఉంటుందో కూడా తెలియదు. లిస్ట్ ఇప్పుడే రాసుకొని ఇంకా స్టార్ట్ అయితే అవుతాం మనం. సో ఇది సెకండ్ లింగం అగ్నిలింగం, అగ్నిదేవుడిచే ప్రతిష్ఠించబడింది. మెయిన్ రోడ్ నుంచి చిన్న సందులాగా ఉంది, దాని లోపల రావాలి. సో ఇంద్రలింగం నుంచి 2 కిలోమీటర్స్ ఉంది ఇది. సో మనమైతే రెండు లింగాలు అయిపోగొట్టేసాం. ఇంకొక 6 లింగాలు దర్శనం అయితే చేసుకోవాలి. నా కాలు సహకరించేటట్లేదు, నాకు తెలిసి నేను ఆటోలో వెళ్తాను ప్రాబబ్లీ. చూద్దాం ఏమవుతుందో. సో గైస్ మనమైతే రమణాశ్రమం దగ్గరకు వచ్చేసాం. ఇది మన హోండా ఎలక్ట్రిక్. అగ్నిలింగం దగ్గర ఎక్కడ బోర్డు కనిపిస్తే చూస్తే 200 రూపాయలు అన్నాడు. మన లెఫ్ట్ లెగ్ ఎలాగో హ్యాండ్ ఇచ్చేసింది. ఆటో ఎలాగో 150, 200 అంటున్నాడు. ఇంకా ఈజీగా తిరగొచ్చు, ఇంకేమైనా ప్లేస్ ఉంటే చూడొచ్చు కదా అని బండి తీసేసుకున్నా. రమణాశ్రమం లోపలికి అయితే వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్స్ ఇక్కడెక్కడ ఉన్నారో చూసుకోవాలి. సో రమణాశ్రమము, రమణ మహర్షి ఇండియా మొత్తంలో వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ సెయింట్ ఎవర్. ఆయన టీచింగ్స్ ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నాకు ఆయన గురించి ఎక్కువ తెలియదు, బట్ ఐ సా పీపుల్ స్పీకింగ్ అబౌట్ హిమ్. చాలా మంది ఫారినర్స్ కానీ వాళ్ళు కానీ. సో ఓకే, నో సెల్ జోన్. ఓకే, సో సెల్ జోన్ ఇక్కడ నుంచి ఫోన్ అలో చేయలేదు. ఎట్లంటే ఇక్కడ నుంచి నేను వీడియో అయితే ఎండ్ చేస్తా. ఓం నమ శివాయ. సో ఇదైతే మన 3వ లింగం యమలింగం. రమణ మహర్షి ఆశ్రమానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. బండి మీద అయితే వచ్చేసాం కదా. అయితే రమణ మహర్షి ఆశ్రమంలో నాకేం వినిపించలేదండి. అక్కడ ఎవరు కూడా మంత్రాలు చదవట్లేదు, జపం చేయట్లేదు. ఐ కెన్ ఓన్లీ ఫీల్ సైలెన్స్. ఈవెన్ నా బండి కూడా సౌండ్ చేయట్లేదు. ఎలక్ట్రిక్ వెహికల్ అది, జస్ట్ కిడింగ్. బట్ నాకు సైలెన్స్ చాలా కొత్తగా అనిపించింది. ఎప్పుడు సిటీలో ఉండి నాయిస్, సౌండ్, అరుపులు, ఆఫీస్లో కీబోర్డ్ సౌండ్ అన్నీ విని అక్కడ పోలీసులు కూడా చేతిలో కర్ర పట్టుకొని ఆ కర్రకి నిశ్శబ్దం, సైలెన్స్ అని అన్ని లాంగ్వేజ్లో రాసుకున్నారండి. అంత బాగుంది ప్లేస్. పైన స్కందాశ్రమం అని కూడా ఉంది. వ్యూస్ చాలా బాగుంటాయి. అక్కడ బండి మీద వెళ్ళడానికి లేదు, నా కాలేమో హ్యాండ్ ఇచ్చింది. సో అదొకటి మిస్ అయింది. నెక్స్ట్ టైం 14 కిలోమీటర్లు నడిచేటట్టు స్కందాశ్రమం కూడా అయ్యేటట్టు చూద్దాం. సో స్కందాశ్రమం అయితే గంట పడుతుందంట. 20 నిమిషాలు పైకి వెళ్ళడానికి, అక్కడ ఒక 20 నిమిషాలు రిటర్న్ 20 నిమిషాలు, గంట సేపు ఎక్స్ట్రా ఉంటే మాత్రమే ప్లాన్ చేసుకోండి. సో దట్స్ ఇట్. మనం నెక్స్ట్ లింగానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం 7:44 అవుతుంది. సో మనమైతే వచ్చేసాం నిరుతిలింగం. పంచభూత లింగాల్లో ఒకటంట. అది నీరా, నిప్ప, గాలి, ఆకాశం అనేది నాకు అర్థం కావట్లేదు, నన్ను మన్నించండి. సో లోపల అయితే దర్శనం బాగా జరిగింది. సో అన్ని చోట్ల నేను గమనించింది ఏంటంటే లింగాకారం కానీ అవన్నీ చాలా సిమిలర్ ఉన్నాయి. లైక్ ఇక్కడ ఉన్న అష్టలింగాలు అలాగే ఉంటాయేమో, మరి నాకు అది ఐడియా లేదు. కానీ రమణాశ్రమంలో ఒక్క దగ్గర మాత్రం లింగం అనేది ఇట్లా స్ఫటికలింగం ఒకటి శాలిగ్రామ లింగం లాగా ఉంది. అదొకటి డిఫరెన్స్. అంటే టైం 8 అవుతుంది. ఇక్కడ మనం బిల్వపత్రాలు తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయాం మన ఎలక్ట్రిక్ బండి. సో నెక్స్ట్ సూర్యలింగం అంట, వెళ్ళిపోదాం. సో ఇక్కడెక్కడో తామర పువ్వు దొరికింది, నందీశ్వరుడు పక్కన తీసుకున్న ఉత్తిగా ఫోటోకి. సో వన్ థింగ్ ఐ ఫీల్ అబౌట్ అరుణాచలం ఇస్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. సో ఇక్కడ ఒక దగ్గర అన్నదానం జరుగుతుంది, సాధువులు వాళ్ళందరూ లైన్లో ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ అన్నదానం జరుగుతుందన్న విషయం అక్కడ ముందే మనకు ఒక బోర్డు ఉంది. 900 మీటర్స్ తర్వాత అన్నదానం ఉంటుంది, 400 మీటర్స్ తర్వాత అన్నదానం ఉంటుంది, చూసుకోండి అని. దట్స్ బెస్ట్ థింగ్ అబ్బా. ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యిద్ది కదా. చాలా ఆర్గనైజ్డ్గా ఉంది, అన్ని లాంగ్వేజ్లో రాసి ఉంది. నెక్స్ట్ 50 మీటర్లలో ఏముంది, 100 మీటర్లలో ఏముంది, నెక్స్ట్ ఏముంది, ప్రతి ఒక్కటి చాలా నీట్గా బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కొలను కూడా ఏదో బాగుంది.
ఓకే రావట్లేదా? ఇక్కడ నుంచి ఏదో చూపించా అంతే. సో తామర పువ్వు ఏదో మనకు దొరికింది. మనం నెక్స్ట్ లింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇలాగే నిరుతులింగం నుంచి బండి మీద వెళ్తుంటే ఇక్కడ అందరూ ఆగారు. ఏంటో అని చూసే జింకలు. ఇంగ్లీష్ చూద్దాం. ఇక్కడ పిల్లలందరూ వాటికి ఫుడ్ వేస్తుర్రు. ఏ చేయకూడదు మనకేం తెలీదు. చాలా ఉన్నాయి. ఇది తిరుపతి మెట్ల మార్గంలో ఉన్నట్లే అనిపిస్తుంది ఇదంతా అయితే. సో ఇంకొంచెం మనం ముందుకెళ్ళి వేరే దగ్గర దర్శనానికి వెళ్ళిపోదాం. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి, చాలా ఉన్నాయి. నెక్స్ట్ అష్టలింగాల్లో ఒకటైన సూర్యలింగం దగ్గరికి మనం అయితే వచ్చేసాం. ద్వారం చిన్నగా ఉంది. లోపల గుడిలో స్వామివారు ఒకరే ఉన్నారు. అయితే ఇక్కడ వెనకాల ప్రతి ఒక్క గుళ్ళో స్వామివారి వెనకాల ఒక 8-10 జ్యోతుల్లా కనిపిస్తుంది. అంత బాగా ఎలా వెలిగిస్తున్నారు అబ్బా అని అనుకున్నా. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే ఒకటే జ్యోతి పెట్టేసి వెనకాల 8 మిర్రర్స్ పెట్టారు. చాలా బాగుంది. అది కొంచెం దగ్గర నుంచి చూసా, ఇక్కడ తెలిసింది. ఇదే ఎంట్రన్స్. సో మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. కొబ్బరి పువ్వులు ఉన్నాయి. దర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫుడ్స్ హియర్ టు ట్రై. అండ్ లైక్ టిఫిన్స్ కావాలంటే టిఫిన్స్ ఉన్నాయి. కొబ్బరి పువ్వులు అండ్ ఫ్రూట్స్ తింటాను ఫ్రూట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ సాక్స్ ఉన్నాయి. దర్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్. ఈవెన్ ఇక్కడ ఒక దగ్గర మీరు రాతివి విగ్రహాలు ఉన్నాయి. ఇంట్లో ఎవరైనా చిన్న చిన్నవి పెట్టుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇక్కడ చేస్తారంటే ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారంటే కార్వింగ్స్ అక్కడ ఎవరు అన్నారు. ఇంకా మనం ఇలాగే ముందుకు వెళ్ళిపోదాం. వెంట స్టార్ట్ అయిపోయింది, తొందరగా అయిపోగొట్టేద్దాం. ఇంకా ఇదైతే మన 5th ప్లేస్. వరుణలింగం. వరుణుడు ప్రతిష్ఠించింది అయ్యుండొచ్చు, లేకుంటే పంచభూతలింగాల్లో ఒకటే అయ్యుండొచ్చు, నాట్ షూర్. ఇక్కడ ఎవరో బాబు ప్లేట్తో వెలిగిద్దామని ట్రై చేస్తుండు. పాపం ఎండ పెరిగిపోతుంది. సో మీరు నన్ను అడిగితే నేనున్న స్టేలో ఒక అంకుల్ చెప్పాడు, మార్నింగ్ 2:30కి లేచి 3 కల్లా స్నానం చేసి స్టార్ట్ అయిపోండి, చల్లగా ఉంటుంది, నడిచేయండి, అర్ధరాత్రి వెళ్ళిపోండి బెటర్ అని అంటున్నాడు అని అన్నాడు. నేను ఇంకా అలా అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ అందరు లేవాలి కదా, కుదరలేదు ఫస్ట్ థింగ్. అండ్ ఏంటంటే మీరు ఆ టైంలో వెళ్తే ఈ గుళ్ళన్నీ తెరిచి ఉండవు అనమాట. మళ్ళీ బయట నుంచి దండం పెట్టుకోవాలి. గ్రిల్ వేసి ఉంటుంది. శివుడు అయితే కనిపిస్తాడు. ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళవి. బట్ నన్ను అయితే మాత్రం మార్నింగ్ 2 AM-కి అలా 12 PM-కి స్టార్ట్ చేసేసేయండి. ప్రశాంతంగా ఉంటుంది. దట్స్ ఇట్. 5th లింగంకి 6th లింగంకి మధ్యలో ఉంది. ఇది సందు లోపలికి రావాలి. ఇది ఆది అన్నామలయర్ కోయిల్ అంట. అంటే ఇప్పుడు మనకు కంచిలో, నేను చెప్పడం మర్చిపోయా, కంచిలో కామాక్షి అమ్మవారి గుడి ఉంది. ఒరిజినల్ కామాక్షి అమ్మవారు ఎక్కడైతే ఆవిర్భవించారో ఆ ప్లేస్ సపరేట్గా దాన్ని ఆది కామాక్షి అమ్మని కోయిల్ అంటున్నారు. ఇక్కడ కూడా అంతే. అరుణాచలేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ అదైనా సరే ఒరిజినల్గా ఆవిర్భవించింది ఇక్కడ. మనకి యాదగిరిగుట్టలో పాతగుట్ట కొత్తగుట్ట ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా అలానే అంట. సో లోపలికి వెళ్తే యాస్టీస్ నాకు నిన్న గుళ్ళో ఎలా ఉంది అమ్మవారు కానీ ఉపదేవాలయాలు కానీ సేమ్ యాస్టీస్ ఉంది. ఎటువంటి తేడా లేదు. దర్శనం కూడా చాలా బాగా, రష్ లేదు. సో ఆ లోటస్ పువ్వు కూడా మనకి ఎవరో ఇచ్చారు కదా, అది కూడా మనం ఇక్కడ పెట్టేసాం స్వామివారికి. ఇట్ వాజ్ హెవెన్లీ ఎక్స్పీరియన్స్. కొన్ని ఆటోసే వస్తున్నాయి. మీరు ఒకవేళ ఆటోస్లో వస్తున్నట్టయితే వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పండి, లోపల తీసుకొస్తారు. అంతే. అయితే 6th లింగమైన వాయులింగం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ వీరభద్ర స్వామి అనుకుంటా ఎవరో దేవుడు పేరు చెప్పారు, వాళ్ళు నేను మర్చిపోయా. ఇక్కడ తమిళలో గ్రామదేవత అన్నమాట మనకు వీరభద్ర స్వామి పోతురాజలాగో. వాయులింగం అయితే వచ్చేసాం. దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోదాం. మేమైతే చంద్రలింగం దగ్గరికి వచ్చేసాం. అసలు ఇక్కడ నుంచి ముందుకి నాకు నడిచేటట్లేదు కానీ ఇక్కడ నుంచి వ్యూ కొండదైతే అసలు అద్భుతంగా ఉంది. ఇక్కడ దిగి ఐ లవ్ తిరువన్నామలై దగ్గర చాలా మంది ఫొటోస్ దిగడం అయితే చూసా. ఇదైతే చంద్రలింగం. ఇది అష్టలింగాలు ఒకటైతే కాదు, బట్ అందరూ వెళ్తున్నారని వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ నౌ. మనమైతే కుబేరలింగం దగ్గరికి వచ్చేసాం. ఇందాక మర్చిపోయి మోక్ష మార్గం వరకు వెళ్ళాం. మోక్ష మార్గంలో చాలా అంటే చాలా రష్ ఉంది, మనం లోపలికి వెళ్ళలేదు. సో కుబేరలింగం అంటే కుబేరుడు ప్రతిష్ఠిష్ట లింగం. ఇక్కడ గ్రీన్ కలర్ తాళ్ళు, గ్రీన్ కలర్ కుంకుమ, కుబేరుని విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి. షాపింగ్ చేయాల్సిన చేసుకోవచ్చు. ఇదే లాస్ట్ లింగం. ఇటు నుంచి మనమైతే బండి రిటర్న్ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోదాం. మోక్ష మార్గం అరుణాచల గిరి ఇది. నాకైతే ఇంకా మోక్ష మార్గం ఓపికలేదు, ఫుల్ రష్ ఉంది అక్కడ. సో మనమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్దాం. ఒక్క లింగం మిస్ అయిన, ఈశాన్య లింగం ఒకటి. సారీ ఫర్ దట్. లోపలికి అయితే వెళ్ళిపోదాం. అనుకోకుండా తొందరలో అదే లాస్ట్ అని కొంచెం చెప్పేదా, అదొకదాన్ని నన్ను క్షమించండి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇట్లా మనం లడ్డు ఇంకా మిలగవడ అంటే మినపవడ తీసుకున్నాం ఇక్కడ. ఇది ప్రసాదం స్టాల్. యాక్చువల్గా ఇది మార్నింగ్ తీస్తున్నా, బట్ లేట్ అయింది కదా, లేట్గా తీశాను. సో ముందు వీడియోకి అటాచ్ చేస్తున్నా. ఇదే అరుణాచలేశ్వర స్వామి ప్రాకారం, మందిర ప్రాకారం. ఇదంతా మాడవీధులు. సో మనం ఇవైతే తీసుకున్నాం కదా మంచిగా. ఈవెన్ పులిహోర చక్కెర పొంగల్ కూడా బాగున్నాయండి, 10 రూపాయలు. అసలు అదిరిపోయాయి. కొంచెం వీకెండ్ చూసుకొని రండి, రష్ ఎక్కువ ఉంటుంది. మేము పౌర్ణమి కాదు కదా అని నమ్మకంతో వచ్చాం, బట్ నెక్స్ట్ డే పౌర్ణమి అంట. సో దేర్ ఇట్ ఆల్ బిగన్. సో మనమైతే ఇంకా బయటకు వెళ్ళిపోదాం. దర్శనం చేసుకోకుండా సరే ప్రసాదం ఒకటి సపరేట్గా తెచ్చుకోవచ్చు. వాళ్ళకి ఆ మాట చెప్తే లోపల పంపించారు. థ్యాంక్ యూ వాళ్ళకి కూడా. దిస్ ఈజ్ వీరభద్రన్ కూల్ డ్రింక్స్. అంటే వీరభద్రన్ కూల్ డ్రింక్స్ అటు ఇటుగా మన తెలుగులో. మనం ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నాం కదా, ఇక్కడనే హీరో ఆప్టిమా ఇచ్చిండు అంకుల్. సో 200 రూపీస్ తీసుకుంటూ గిరి ప్రదక్షిణ వరకు. కానీ హవర్స్ లెక్క నాకు తెలియదు. హాయ్ అంకుల్, హాయ్. సో అంకుల్ వద్దంటుండు. సో ఈ లొకేషన్ అయితే అగ్నిలింగం దగ్గర. మీకు ఎవరికైనా అవసరం ఉందంటే ఇక్కడ తీసుకోవచ్చు ఎలక్ట్రిక్ వెహికల్. అంకుల్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడతారు. సో లాంగ్వేజ్ ఇష్యూ కూడా లేదు మనకు.
సో అరుణాచలంలో ఫుడ్ వచ్చేసి ఫస్ట్ డే నైట్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా నేను చెప్పిన శర్వాణ హోటల్ తిన్నాను, బాగా నచ్చింది. అండ్ అక్కడి నుంచి వేలూరుకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయండి. 2 hours పడుతుంది, 80 to 100 రూపీస్ ఛార్జ్ చేశారు. మళ్ళీ మేము వేలూరులో దిగాము. వేలూరులో కట్పాడి జంక్షన్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది మనకు హైదరాబాద్కి. అక్కడి నుంచి మనం ఏదైనా ఎక్కి రావచ్చు. మీరు ముందే కొంచెం ప్రీ ప్లాన్గా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే వేలూరులో ఉన్న అమ్మవారి టెంపుల్ అండ్ కోట కూడా కవర్ చేయొచ్చు. మాకు అవి కుదరలేదు అండ్ ఇంతమంది వెళ్ళాం, ఓపిక లేదు. నేను గిరిప్రదక్షిణ బండి మీద చేసా కూడా కుదిరింది, ఫ్రెండ్స్కి కుదరలేదు. సో అది అలా అయిపోయింది. సో మీరు కూడా అరుణాచలం కోసం ప్లాన్ చేస్తే కంపల్సరీగా కాంచి అండ్ వేలూరు కూడా కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ ఓన్ ట్రాన్స్పోర్ట్తో వస్తే అసలు ఇష్యూయే లేదు, అన్నీ ఈజీగా తిరగొచ్చు. నేను ట్రైన్ డీటెయిల్స్ కానీ మిగిలిన డీటెయిల్స్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఎటువంటి స్పెసిఫిక్గా డీటెయిల్స్ కావాలన్నా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కీప్ కమెంట్స్ ఓవర్ దేర్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్స్ రిషికేష్ గంటి. థ్యాంక్ యూ.